సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ పథకాల అమలుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆర్థిక సమస్యలున్నప్పటికీ ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం మరో 3 పథకాలను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతోంది. సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు, అన్నదాత సుఖీభవ పథకాలను వచ్చే జూన్లోపు అమలు చేసేందుకు సమాయత్తమవుతోంది. శుక్రవారం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ కేంద్ర కార్యాలయంలో పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. హామీల అమలు విషయంలో వెనక్కి తగ్గకూడదని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. దాదాపు గంటన్నర పాటు జరిగిన సమావేశంలో ప్రతి హామీపై రివ్యూ చేశారు పొలిట్ బ్యూరో సభ్యులు. వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు తెరిచేలోపు ఎంతమంది వాటిలో చదువుతూ ఉంటే అంతమందికి 15,000 చొప్పున తల్లికి వందనం అందించాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయించారు. ఇక అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్రమిచ్చే మొత్తం కలిపి 20,000 రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వీటితో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని జూన్లోపు ప్రారంభించాలని నిర్ణయించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ భరోసా కింద అర్హులైన వారికి నెలకు 4,000 చొప్పున పెన్షన్ ఖాతాల్లో జమ చేస్తోంది సర్కార్. సీఎం చంద్రబాబు సైతం ప్రతి నెల ఓ లబ్ధిదారుని ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్ అందిస్తున్నారు. దివ్యాంగులకు సైతం పెన్షన్ పెంచి అందిస్తున్నారు. ఇచ్చిన హామీ మేరకు జగన్ తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసింది ప్రభుత్వం. అన్నా క్యాంటీన్లు ప్రారంభించడంతో పాటు దీపం స్కీమ్ కింద ఏటా 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నారు. ఉచిత ఇసుక విధానాన్ని సైతం ఇప్పటికే అమల్లోకి తెచ్చింది కూటమి సర్కార్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాలు విసురుతున్నప్పటికీ ఇచ్చిన హామీల విషయంలో వెనుకడుగు వేయొద్దన్న పట్టుదలతో ఉంది కూటమి సర్కార్. జగన్ హయాంలో దాదాపు 7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేయడంతో వాటికి నెల నెల వేల కోట్ల వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి. దాంతోపాటు అభివృద్ధి పనులను పరిగెత్తించాలి. దీంతో పథకాల అమలు కత్తిమీద సాము లాంటిదే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.